న్యూస్ బెల్ నెట్వర్క్ మీడియాకు స్వాగతం. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యులు పాలవలస విక్రాంత్ మరియు రాజాం నియోజకవర్గ ఇన్ఛార్జ్ తలే రాజేష్, జిల్లా పార్టీ ఉపాధ్యక్షులు టంకాల అచ్చెన్నాయుడు, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ సిరిపురపు జగన్మోహన్ రావు ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాజాం టౌన్ రూరల్ మండలాల వైఎస్ఆర్సీపీ పార్టీ అధ్యక్షులు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, కౌన్సిలర్లు, సర్పంచ్లు, కమిటీ సభ్యులు మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అభివృద్ధి చేసిన ఘనత ఈ కూటమి ప్రభుత్వానికి దక్కింది. ఈ 2 లక్షల కోట్ల ధనంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయొచ్చు. ఒక పక్క సంక్షేమం అనేది పక్కన పెట్టేశారు, ఇస్తామన్న హామీలన్నీ గాలి వదిలేశారు. అలానే విద్యను వైద్యాన్ని కూడాను ప్రైవేట్ పరం చేస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. చివరికి ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ఈరోజు ప్రైవేట్ పరం చేస్తున్నారంటే ఇలాంటి దౌర్భాగ్యకరమైన సంఘటన ఏ రాష్ట్రంలోనూ జరిగి ఉండదు. ఈ సందర్భంగా ఈ ప్రభుత్వం కళ్ళు తెరిపించాలనే ఉద్దేశంతోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ప్రతి గ్రామంలోనూ, ప్రతి పంచాయతీలోనూ, ప్రతి నియోజకవర్గంలోనూ మొత్తం రాష్ట్ర స్థాయిగా ఈ యొక్క కార్యక్రమం జరిగింది. రాజాం నియోజకవర్గం చూసుకుంటే సుమారు 50,000కు పైచిలుగా ఈ ప్రతులన్నీ కూడా సంతకాలు చేసి మీ ముందుకు తీసుకురావడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎవరెవరైతే వ్యతిరేకిస్తున్నారో రాష్ట్ర వ్యాప్తంగా వారి తాలూకు ఆలోచనని రాజ్యాంగ పరిరక్షించేటువంటి గవర్నమెంట్ తీసుకెళ్లే క్రమంలో ఇవాళ రాజాం నియోజకవర్గంలో కోటి సంతకాల శాఖలో భాగంగా 50,000 పైకి సంతకాలు సేకరించి రాజాం నగర పంచాయతీలో కానీ అలాగే రాజాం రూరల్ మండలంలోన, మంగళ మండలంలోన, సంతకోటి మండలంలోన, రేగిరాజాం మండలంలోన ఈ కార్యక్రమాన్ని అత్యంత విజయవంతంగా పూర్తి చేసేటువంటి